నేను చెప్పింది చెప్పినట్టుగా చేసావు రణవీర్. ఈరోజు మనం గెలవబోతున్నాం. రణవీరు రౌడీలను తీసుకొచ్చి కత్తులతో బెదిరించాడమ్మా. నేను వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే పిల్లలందర్నీ చంపేస్తామన్నారు. ఇక్కడ పని పూర్తయ్యే వరకు ఆ రౌడీలు అక్కడ పిల్లలకి కాపలాగా ఉంటారమ్మా. పిల్లలకి తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా చంపడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి మీద భారం వేసి వచ్చానమ్మా. నన్ను క్షమించమ్మా. మనోహరి తప్పుల మీద తప్పులు చేస్తుంది మేడం. ఆయన గతం మర్చిపోకుండా ఉండుంటే ఈ పాటికి ఆ మనోహరి చచ్చి పైకి పోయి ఉండేది. ఏమంటున్నావు రణవీర్? అవును మనోహరి, బుజ్జమ్మకి ఏవో శక్తులున్నాయి. అదేమైనా అరుంధతాత్మ శక్తులు ఉండడానికి? నీకు అర్థం కావట్లేదు. షాపింగ్ మాల్లో నా కళ్ళారా చూశాను. నా టైం బాగుండే బుజ్జమ్మ నన్ను ఏమీ చేయలేదు. నీకు ఈ మధ్య తాగుడు ఎక్కువైంది రణవీర్. అందుకే బుర్ర చెడిపోయి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తున్నాయి. నాది భ్రమ కాదు, నిజం. చిన్నపిల్లకి ఏ శక్తులు లేవు, అదే నిజం. జనాల్లో ఉండి అమర్కి కనపడకుండా మేనేజ్ చేసుకో. దీన్ని ఎలా నమ్మించాలో అర్థం కావట్లేదు. ఆ చిన్నపిల్ల మళ్ళీ పవర్స్ చూపిస్తే తప్ప ఈ మనోహరి నమ్మదు. మీరేం బాధపడకండి మేడం. మీరన్నట్టు దేవుడి మీద భారం వేసి చేయాల్సింది చేయండి. ఆ దేవుడే చూసుకుంటాడు. నన్ను క్షమించమ్మా. ఆ పిల్లల కోసం నేనిక్కడికి రావాల్సొచ్చింది. అయ్యో మేడం, నా పిల్లలైనా ఆ పిల్లలైనా నాకొక్కటే. మీ స్థానంలో నేనున్నా ఇదే చేసేదాన్ని. మంచి వాళ్లకు ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడమ్మా? మనోహరి, నీకోసమే చూస్తున్నాను. అదుగో అటు చూడు, బుజ్జమ్మ వచ్చేసింది. సార్, బుజ్జమ్మ వచ్చేసింది. అయిపోతుంది. వార్డెన్ సరస్వతి కూడా వచ్చేసింది. కాసేపట్లో నా ఆట ఆరంభం అవుతుంది. ఏమిటి విచిత్రగుప్త, నీవును కరతాళ ధ్వనులు చేయుచున్నావు? అవునులే, ఎంతైనను తను మళ్ళీ పుట్టిన నీ సోదరి సమానురాలు అరుంధతి కదా. అంతే కదా మహర్షి. ఆ ప్రేమ ఆప్యాయత మా మదిలో ఎన్నటికీ నిలిచి ఉండును. డాడీ, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది బుజ్జమ్మ, నువ్వు ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ డాడీ. నా బర్త్డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది డాడీ. నీ సంతోషమే నా సంతోషం బుజ్జమ్మ. గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేద్దాం. అలాగే డాడీ. అమర్, ఒక్క నిమిషం. ఏంటి మనోహరి? నిన్ను కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు. గెస్టా? ఎవరు?
సరస్వతి మేడం ఇలా రండి. ఏంటి మిస్ అమ్మా, మనోహరి వార్డెన్ మేడంని పిలుస్తుంది? వార్డెన్ మేడంతో ఆయనకి గతం గుర్తు చేయాలని మనోహరి ప్లాన్ చేసింది రాతోడ్. అయ్యో, అలా చేస్తే సారుకు ప్రమాదం కదా మిస్ అమ్మా. నమస్తే సార్. మీరు సరస్వతి గారు అమర్, అనాథాశ్రమం వార్డెన్. ఈ సరస్వతి గారి ఆశ్రమం నుంచే మనం ఈ పిల్లల్ని తెచ్చుకున్నాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అమర్, నీకు ఇవిడ బాగా పరిచయం. సార్కి ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుంది మిస్ అమ్మా. ఏదో ఒకటి చేసి సరస్వతి గారిని ఆపండి. ఈవిడ నీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. ఏంటి మేడం, మీరు నాతో ఏం మాట్లాడాలి? అది సార్, అది 1 minute మేడం. సార్, పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కేక్ కటింగ్ అవనివ్వండి, ఆ తర్వాత మాట్లాడొచ్చు. బాగి, సరస్వతి మేడం వెళ్ళిపోవాలంట. అమర్తో మాట్లాడి వెళ్తుంది. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. కేక్ కటింగ్ అయ్యాక మాట్లాడతాను. పిల్లలు కేక్ కటింగ్కి రండి.